ఏరియాలో మన గురించి మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచా కాదు ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకి ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడా, చూసేశారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నీ చావమంది నిన్ను. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావో ఎక్కడ పూసుకుంటావో నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుంటా. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా? చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలక లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వేమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి పరిగెత్తు పరిగెత్తు త్వరగా, దాక్కుందాం. పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత పెద్ద యుద్ధమా? ఏం చూసానో చెప్పవే. నువ్వంటే మొత్తం వేడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రకటిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చల్లారుస్తాను. కత్తెదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. ఇది పట్టుకుంటారా? వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. మన తడాక ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో.